రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, గడిచిపోయినటువంటి ఉదయ కాలము నుంచి ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు స్తోత్రాలు. అయ్యా, మేము ఈ రాత్రి అందు సజీవులంగా ఉన్నామంటే అది కేవలము కూడా మీ కృపను బట్టే సాధ్యమైనది నాయనా. అవునయ్యా, మా ప్రయాణాలను దీవించావు, మా పనులను దీవించావు, మా ప్రయత్నాల్లో తోడై ఉన్నావు. మాకు ఏ సమస్య, ఏ అపాయం, ఏ ఇబ్బంది కలగకుండా రక్షించావు, కాపాడావు తండ్రి. మీకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈ రాత్రిన మేమందరము కూడా మరొక మారు ఈ విధంగా మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే గొప్ప విలువైన అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అని లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనము ద్వారా నాయనా అయా భక్తుడు అంటున్నట్లుగా, అవును తండ్రి, గొప్ప కార్యములు నీవు చేయగలవు నాయన, అద్భుత కార్యములు నీవు చేయగలవు తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో వారి జీవితంలో కూడా అయా మీ ద్వారా గొప్ప కార్యాలు చూడాలి అని ఆశపడుతున్నారు. అసాధ్యమైనవి సుసాధ్యము అవ్వాలి అని నాయన ప్రార్థిస్తున్నారు. అయా, మీ వైపు చూస్తున్నారు. కృప చూపించండి, సహాయము దయచేయండి. నీవు సర్వశక్తిమంతుడవు అని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మీ ద్వారా ఎటువంటి కార్యమైనా కానీ సాధ్యపడి తీరుతుందనే విశ్వాసముతో ఈ రాత్రి యందు ప్రతి బిడ్డ జీవించుటకు కృప చూపించండి నాయన. ఎస్ లార్డ్, అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఈ రాత్రి యందు విశ్వాసముతో ఏకీభవిస్తున్నారు నాయన. వారి విశ్వాసమునకు తగిన బహుమానమును ఈ రాత్రి యందు బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, అనారోగ్య సమస్యలను బట్టి ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. శారీరక పరమైన అనేకమైన బలహీనతలు బిడ్డలను కృంగదీస్తున్నాయి. వారి కలిగి ఉన్న ఆ వ్యాధులు, ఆ బలహీనతల నుంచి, అయా ఆ దురాత్మ క్రియలు, చాతబడి శక్తుల నుంచి, అయా అటువంటి పెరాలసిస్ అయినా, ఎటువంటి భయంకరమైన వ్యాధులైన అన్నిటి నుంచి కూడా సంపూర్ణ విడుదల యేసు నామమున ఈ రాత్రి అందు బిడ్డలకు వచ్చునుగాక. ఎస్ లార్డ్, అదే విధముగా బిడ్డలకు సంపూర్ణ ఆయుష్ను దయచేయండి తండ్రి. గర్భఫలము లేని వారి కొరకు అడుగుతున్నాము. వారు నిందలు మోస్తున్నారు నాయన, ఆ గర్భఫలం అనే బహుమానము దయచేయండి. డిప్రెషన్లో ఉన్న వారిని బట్టి, నిరుత్సాహంలో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారు ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకొనకుండా ఆ డిప్రెషన్లో నుంచి బయటికి రాగలిగిన కృప చూపించండి. అయా, ఎంతో మంది అప్పులయ్యి ఆయా బాధపడుతున్నారు. అప్పుల నుంచి విడుదల దయచేయండి. అప్పు ఇచ్చే చేతిగా ప్రతి బిడ్డ హస్తమును మార్చండి. వారు చేస్తున్న కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి తండ్రి. నాయనా, ఎవరైతే పరిచర్యలు చేస్తున్నారో, ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితులను, అపవాది యొక్క గలిబిలిని అన్నిటిని తొలగించి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, గర్వము లేకుండా తగ్గింపుతో జీవించే కృప చూపించండి. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఏ గొడవలున్నా అన్ని గొడవల నుంచి విడుదల ఈ రాత్రి అందు బిడ్డలకు వచ్చునుగాక. ఎస్ లార్డ్, అదే విధముగా ఎవరైతే కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారో కేసుల నుంచి విడిపించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. వివాహము విషయంలో కూడా సహాయము దయచేసి అయా మీరే బిడ్డలకు సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలను దీవించండి నాయన. ఎవరైతే నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో ఈ రాత్రంతా ఏ ఇబ్బందులు వారికి కలగకుండా క్షేమమును వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. వివిధ దేశాలు వెళుతున్నారు అయ్యా, వారందరికీ మీరు తోడై ఉండండి. ఎవరు మోసపరచకుండా,
ధనం వృధా కాకుండా కృప చూపించండి. ఇమిగ్రేషన్స్ విషయంలో కావలసిన డాక్యుమెంట్స్లో ఆయా వీసా విషయంలో కూడా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. నాయనా, గృహముల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం ఈ రాత్రిన ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి జవాబు దయచేయండి ప్రభువా. అదే విధముగా మా భారతదేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను దీవించండి. క్షేమముతో ప్రతి బిడ్డను నింపమని నాయన, మారు మనసు లేక ఉన్న ప్రతి ఒక్కరికి రాత్రిన మారు మనసు వచ్చునుగాక. బిడ్డలకున్న చెడు అలవాట్ల నుంచి బిడ్డలు విడుదల పొందుకొనుగాక. ఎస్ లార్డ్, మేమందరం ఈ రాత్రిన సేద తీరబోతున్నాము. మంచి నిద్రను మాకు దయచేయండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు మాకు హాని కలిగించే, మమ్మల్ని ఇబ్బందులు పరిచే ఏవి కూడా మా దగ్గరకు రాకుండా, ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏ బిడ్డకు లేకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే కృపా భాగ్యము దయచేయమని మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని ఈ రాత్రిన మీ పాద సన్నిధిన మేము పెడుతూ ఉన్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మేమందరము మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.